హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ మార్నింగ్. సో ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఆయనకి అప్పని తెచ్చి ఐస్ క్రీమ్ తింటున్నాను కదా. ఎండాకాలం అండి, నడుస్తుంది. వాయిస్ ఎంత చేంజ్ అయినా ఐస్ క్రీమ్ తినాలి. సో ఏంటోనండి, నా వాయిస్ నేనే పాడు చేసుకుంటున్నాను అనిపిస్తుంది. కానీ హైదరాబాద్కి వెళ్ళిపోగానే ఏంటి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాను. సో ఈ పల్లీలు తీసుకున్నామండి. మా నటరాయన అప్పుడే చెప్పిండు, చెల్లే జర్నీలో పల్లీలు తినకు అని. తిన్నాక లోపు స్టార్ట్ అయింది. ఈడు బ్యావర్స్గా అప్పుడు ఒక్కడికి పడుకుండంటే 5:30 అవుతుంది. ఇంకా లేచిందే లేదు. ఎంత ఉడకపోస్తుంది తెలుసా. ఈ విండోస్ తీసాము, ఆ కట్టెలు ఏమో దయ్యం వచ్చే ముందర ఇట్లా కలుగుతాయి కదా, అట్లా కలుగుతున్నాయి. వాని ముఖం మీదనే వస్తున్నాయి. అదో టెన్షన్ అవుతుంది. సో స్లీపర్ బస్ అన్న పేరే కానీ బాగుంది. మన నార్మల్ కూర్చొని బస్ కంటే బెటర్గా ఉంది, కూర్చోగలుగుతున్నాం. అండ్ ఆ పల్లికాయ తిన్నాక నాకు తిన్నది కొంచెమే, 2 బుక్కలేమో తిన్నా. లోపుడు 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 వాంతి 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 ఒకలాగైంది. బేసికలీ మనకి జర్నీలు చేయడం అలవాటు తగ్గిపోయింది. హైదరాబాద్ నుంచి గాలిపల్లికి వెళ్ళేదిగా 3-4 నెలలకు ఒకసారి వెళ్ళినప్పుడు అన్న కార్లను తీసుకుపోతుండు. సో ఈ లోపుడు వశం అయితే లేదు. అండ్ జర్నీ చేయడం నాకు అలవాటు తగ్గిపోయింది. ఆ విషయం నాకు అర్థమైంది. తేజ్వాడ ఒక్కడే ఉన్నప్పుడు పూణే టు హైదరాబాద్ జర్నీ చాలా 2 నెలలకు ఒకసారి చేద్దును. ఎందుకంటే ఒక్క ఉద్దేశం, మా మమ్మీ ఉన్న ఇల్లు మాది ఉంది కదా, సో దాన్ని క్లీన్ ఉంచడానికి. కోవిడ్ వచ్చింది, ఋతు పుట్టిండు, వాడు చిన్న బేబీ. సో అంత దుమ్ములో వాడిని తీసుకెళ్ళాను కాబట్టి నేను వెళ్ళడమే మానేశాను. ఎందుకో ఈసారి ఒక 10 రోజులు ఉండిపోవాలన్న ఆలోచన బాగా ఎక్కువ ఉంది నాకు. మా ఇంటికి వెళ్ళి ఒక 10 రోజులు ఉంటే బాగుండన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది. కానీ అంత హౌస్ క్లీనింగ్ నేను ఒక్కదాన్ని చేయలేను. నాకు వాయిస్ తెలుసు, మీకు ప్రాబ్లం ఉంది. సో డస్ట్ ఎలర్జీ. శేఖర్ ఏం అవసరం లేదు, ఇప్పుడు 2-3 రోజులు ఉండి వెళ్ళిపోదాం అన్నాడు. సో ఇక మనం దిగే టైం వచ్చింది. తేజ్వాడ రాగానే వాటర్ తాగుతుండు. ఈ చల్లటి నీళ్ళ బాటిల్ మాకు బాగా ప్లస్ అయింది. మనం ఎండాకాలం ఏడికిపోయినా తిండికైనా డబ్బులు ఖర్చు కావు, కానీ వాటర్కి బాగా ఖర్చు అవుతాయి. కొంచెం వేడిగా నీళ్ళు తాగిన జర్నీలో వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేయాలో అర్థమవుతుంది. వీళ్ళు ఎక్కడ పోయి అక్కడ పన్నారు, నిద్రపోయి ఎట్లా నిద్ర పట్టిందో వాళ్ళకు. నాకేమో నిద్ర పడతలేదు, ఏం లేదు. సో మొత్తానికి మనం నియర్ బై వచ్చేసామండి. ఈ బస్సు డైరెక్ట్ హడప్సర్లో డ్రాప్ చేస్తే బాగుండు, బట్ ఇది హడప్సర్లో డ్రాప్ చేయదు. ఇది మనని శివాజీనగర్ దగ్గర దించింది. శివాజీనగర్ నుంచి హడప్సర్ 45 minutes జర్నీ ఉంటుంది. సో దిగినాక ముందు పోయి కడుపు ఖాళీ చేసుకున్నా, అంటే లోపిందని చెప్పినా కదా, వామిటింగ్ చేసేసుకున్నా. పానం చల్లబడింది. ఇక చల్లబడకి శివాజీనగర్ బస్ స్టాప్. ఈడ అన్ని సంగం నేరు నాసిక్ బస్సులే ఉన్నాయండి. సో తేడుపు వచ్చిన అమ్మ, ఏం జర్నీ చేస్తున్నారా బాబు అని చెప్పేసి. సో మా వాళ్ళు క్యాబ్ బుక్ చేస్తా అంటే బస్ స్టాండ్ లోపలికి క్యాబ్ రాదు. ఇంతమంది ఉన్నాం. 5 సీటర్ క్యాబే, 7 సీటర్ క్యాబే బుక్ చేయాలి ఖచ్చితంగా. సో మా కిరణ్ ఇక్కడైతే అవ్వదు. కానీ ఈ స్టిక్కర్ నాకు బాగుంది కదా, ఏమనిపిస్తుంది. మా పుట్టింటి వ్లాగ్స్ మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నన్ను అదృష్టవంతురాలు అంటున్నారు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా నన్నే అదృష్టవంతురాలు అంటారు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నన్నే అదృష్టవంతురాలు అంటారు. సో ఒక విషయం గుర్తుంచుకోండి, మనం బాగుంటేనే సరౌండింగ్స్ బాగుంటాయి. ఇది ముందు మైండ్లో పెట్టుకోండి. సో నేను దాదాపుగా అందరితో బాగుంటాను. నేను పెళ్ళి కాకముందు నాకు ఎంత కోపం ఉంటుందో మా ఇంట్లో తెలుసు. చాలా కోపిస్తుంది నేను. కానీ పెళ్ళయ్యాక ఎంత మారిపోయాను తెలుసా. మా కిరణ్ ఇప్పుడు అంటారు, షెల్ ఎంత మారిపోయినవే నువ్వు అని. పెళ్ళి కాకముందు నేను ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. సో పెళ్ళైనాక అన్నీ తెలిసి వచ్చినాయి, ఎవరితో ఎలా ఉండాలి అనేది తెలిసి వచ్చింది. సో అందరితో బాగుంటే అందరు మనతో బాగుంటారు. సో ఇది అయినా ఆడపిల్లకి ఏదైనా కానీ వాళ్ళ నాన్న ఉన్న రోజులేనండి. ఆ పొగరు కానీ ఆ కోపం కానీ ఇవన్నీ ఒక్కసారి నాన్న మమ్మీ డాడీ లేరా, ఎవ్రీథింగ్ చేంజ్ అవుతాం. ఈవెన్ మన ఉనికిని మనమే కోల్పోతాం. మీకు చెప్తే డ్రామాటిక్గా అనిపించచ్చు, కానీ నా లైఫ్లో నిజం. మా నటరాయన ఇప్పటికీ అనుకుంటాడు, ఇది ఇంత కోపేసి ఇంత కూల్ ఎలా అయిపోయింది అని చెప్పేసి. సో అంతే, సిచ్యువేషన్స్ మనిషిని మారిపోయేలా చేస్తాయి. సో చలో బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాము. బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్ అవతలకి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మళ్ళా సంచులు పెరిగినాయి. మాకు పెట్టిన బట్టలు, తర్వాత ఉలువలు అవన్నీ తీసుకొచ్చాం. తర్వాత మా బ్యాగులు. కానీ అందరు బాయ్స్ హాస్టల్లో నేను ఒక్కదానే గర్ల్ని కదా, ఆల్వేస్ క్వీన్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో నేను ఏ బ్యాగ్ పట్టుకొని అక్కర్లేదు, వాళ్ళే పట్టుకుంటారు. మా కిరణ్ అయితే నాకు అసలు బర్వే ఇయ్యాడు తెలుసా. ఆయనకి ఇంకా నేను చిన్నపిల్లని. సో ఇక చూడండి, ఇక్కడ అదేమంటారండి, 7 సీటరు ఎర్టికా బుక్ చేసిర్రు. అది వస్తుంది, వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ సైడ్కి నిల్చుంటే బస్సులు సుప్పపోతున్నాయి. ఎంత భయం అవుతుందంటే అచ్చేడా కుదిపోతే అని టెన్షన్ అవుతుంది. సో నేనేమో పిల్లల్ని చూసుకోమన్నారు, వీళ్ళేమో ఆ క్యాబ్ బుక్ చేస్తారు. ఆ క్యాబులు 3 క్యాన్సిల్ అయిపోయి
ఒకటి వచ్చింది లాస్ట్కి. సో నాకు పర్సనల్గా కూడా ఎర్టిగా 7 సీటర్స్ క్యాబ్ అంటే కార్ అంటే చాలా ఇష్టం. మేము కొన్నా కూడా, బట్ మనం బడ్జెట్ లేదు, సో కొనలేము. ఇక బస్సులు చూసినా ఇట్లా జుప్ప వస్తున్నాయి. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేసే వాళ్ళందరికీ కూడాను. వాయిస్ అంటారా, వాయిస్ ఖచ్చితంగా చూపించుకుంటానండి. ఎవరో మన సబ్స్క్రైబర్లో ట్రీట్మెంట్ తీసుకున్నానక్క, ఆ చిన్న సర్జరీలా చేస్తారు, 1 వీక్లో సెట్ అయిపోతుంది అన్నారు. ప్లీజ్ మీరు ఒక్కసారి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయరా, లేదా వీడియో కింద కమెంట్ చేయండి. నేను ఆ కమెంట్కి ఇమ్మీడియట్గా రిప్లై ఇచ్చాను. తను మళ్ళీ నా కమెంట్కి మెసేజ్ చూడలేదేమో, రిప్లై ఇవ్వలేదు. నేను చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాను. 6 months మాట్లాడకుండా ఉండడం కష్టం, కానీ 1 వీక్ అయితే ఓకే. సో దిస్ ఈజ్ మన క్యాబ్. అమ్మో నంబర్ కనిపిస్తుంది, ఏం కాదు, 10 మంది కాదు. సో నేను పూణేకి వెళ్తే, అంటే మా ఇంటి దగ్గరికి వెళ్తే చాలా కంఫర్ట్గా ఉంటాను. నాకు ఇష్టమైన ప్లేస్ అది, నాకు అలవాటైన ప్లేస్ అది. బేసికలీ ఆడపిల్లకు పెళ్ళి చేసి ఎంత ఉన్నోళ్ళ ఇంట్లో ఎంత రాజకుమారుడికి ఇచ్చినా మన అమ్మ నాన్న పూరి గుడిసే ఉంటుంది చూడండి, అది మనకి తల్లి ఒడిలాగా చాలా ఎక్కువ ప్రశాంతతనిస్తుంది. సో అట్లా నాకు మా పూణేలు ఇప్పుడు ఉండకపోవచ్చు, నేను మేబీ ఈ సమ్మర్ ఎండ్ వరకైనా వచ్చి ఖచ్చితంగా 15 రోజులు ఆ ఇల్లంతా క్లీన్ చేసి ఖచ్చితంగా ఉంటానండి. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరికి ఏదో ఇబ్బంది అని కాదు. నేను 11 ఏళ్ళు వచ్చేవరకు ఉన్నా ఇల్లది, మా అమ్మ నాన్నలు ఉన్న ఇల్లది, నాకు చాలా ఇష్టమైన ఇల్లది. సో వెళ్ళి ఖచ్చితంగా ఉండాలండి. అండ్ ఎస్, ఇప్పుడు మీరు చూస్తారు నేను ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం కాదు, మనం ఇక్కడ నుంచి వచ్చినాము అనేది మనం మర్చిపోకూడదంట. సో మా ఆయన ఇంట్లో ఏసీ ఉండొచ్చు, మా ఇల్లు పెద్దగా ఉండొచ్చు, అన్ని సౌకర్యాలు ఉండొచ్చు, బట్ ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడ ఖచ్చితంగా నేనైతే చాలా కంఫర్ట్గా ఉంటాను. ఇప్పుడు పెద్దన్నయ్య అక్కడ ఉన్నాడు, మరి కిరణానికి నటరానికి ఫ్యామిలీ లేదా అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, కిరణానికి డివోర్స్ అయిపోయింది, పిల్లలు వగేరా ఎవరు లేరు. సో ప్లీజ్ మళ్ళీ అడగొద్దు, ఎందుకంటే నా వీడియోస్ మా అన్నయ్య వాళ్ళు కూడా చూస్తారు. ఓకే, నటరానికి పెళ్ళి అవ్వలేదు. సో కోమట్లలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళకే ప్రజెంట్ కోమటి అమ్మాయిలు వేరే క్యాస్ట్ అమ్మాయిలైనా దొరుకుతుర్రు. సో మాకా తల్లిదండ్రులు ఇద్దరు లేరు, మా అన్నయ్యకి ఎవరు పిల్లని చూడాలి, మేము చూస్తున్నాం. సో దొరకట్లేదు, దొరకని వాళ్ళు ఇల్లుగా పేరు మీద రాసి ఇవ్వమంటాడు. సో మా పరిస్థితి మీకు తెలియదు కదా, ఎందుకండి ఊరికి అడుగుతారు, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఓకేనా, మేము అంత ఉన్నోళ్ళం కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళం, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళమే మేము. సో ఈ చెట్టు అందరి కళ్ళు మూసుకుంటే పక్కన దీన్ని దొప్పుకుపోతాను ఫీలింగ్ నాకుంది. సో దిగినామండి, సామ్రాజ్యానికి వచ్చేసినాం, కళ్యాణి కేటర్స్ షాప్కి వచ్చేసినాం అనమాట. సో 34 ఏండ్లుగా మా నాన్న బిజినెస్ చేసి బతికిన సామ్రాజ్యం ఇది. తర్వాత వారసత్వం మా కింద దాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. సో ఇది చూడడానికి ఇలా ఉంటుంది, ఎందుకంటే బయట కుకింగ్ చేస్తారండి, ఆర్డర్స్ ఉంటాయి కదా, అప్పుడు కుక్ చేస్తారు. అండ్ దాదాపుగా మా అన్నయ్య అక్కడికి వెళ్ళే కుక్ చేస్తారు. సో ఇది మా టెంట్ హౌస్ పక్క దాంట్లో మన సామానే ఉంది, బోల్డ్ అంత సామాన్ ఉంటుంది. సో కళ్యాణి కేటర్స్ ఇక్కడ వచ్చేసరికి అన్నయ్య దగ్గర 2 ఉంటారు అసిస్టెంట్స్, అన్నయ్య దగ్గర పనిచేసేవాళ్ళు. ఇతనైతే మా నాన్న చిన్నప్పటి చెల్లి, ఈయన ఇంట్లోంచి పారిపోయి వస్తే మా నాన్న పెంచుకున్నాడు. సో మాతోటే ఉండేవాడు, చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఉండేవాడు. సో ఇతను కూడా అంతే. వీళ్ళందరూ 2 వర్కర్స్ అని అనకూడదు, నాకు అన్నయ్య లాంటి వాళ్ళు, ఎందుకంటే అంత కలిసి ఉన్నాం. నా చిన్నప్పటి చెల్లి వాళ్ళని నేను చూస్తున్నాను. సో వీళ్ళు ఒక్క కాల్ చేసి చెప్పినందుకు నేను వస్తున్నా అని, అన్నయ్య చికెన్ ఇష్టం అని చెప్పేసరికి చికెన్, ఇది మహారాష్ట్ర వాళ్ళు ఇలా ఉంచుతారండి, అల్లిచా చికెన్ అంటారు, ఉప్పు వేసి ఉడకబెడతారు. సో దీన్ని మసాలా కర్రీలా వేస్తారు. నాకు ఇది బాగా ఇష్టం, చాలా బాగుంటుంది ఇది. కానీ ఇందులో ఉప్పు తక్కువ వేసి ఒక బుక్క తిని మళ్ళీ ఆన్నే పెట్టిన. సో వాళ్ళ ఇంటికి పోయి విగ్గు ఏం లేక నాలుక చెప్పడిపోయింది. సో వచ్చేసరికి మా అన్నయ్య ఇక్కడ చికెన్ వండమని చెప్పారు. సో వాళ్ళు 2 కిలోల చికెన్, అంటే డబ్బులు అన్నీ పంపిస్తారు, వాళ్ళు డబ్బులు పంపించి 2 కిలోల చికెన్ తెమ్మంటే 1 కేజీ కర్రీ చేస్తున్నారు, 1 కేజీ ఫ్రై చేస్తున్నారు. అంటే మేము ఆయిల్ ఫ్రై చేయం, అది కూడా మనదేనండి, అందులో కూడా మన సామానే, చీరలు అవన్నీ చాలా ఉంటాయి, ఇది కూడా మనదే. సో ఇది ఇప్పుడు హైజీన్ బీంజిన్ అని నాకు కమెంట్ చేయొద్దు, చాలా హైజీనిక్గా ఉంది, చూడడానికి రెగ్యులర్ కాబట్టి. సో ఇక్కడ బయట కూర్చుంటే మంచిగా చల్లగా ఉందండి. తర్వాత ఏంటంటే ఇది మహారాష్ట్ర స్టైల్ గ్రేవీ చికెన్ కర్రీ. తర్వాత ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అవుతుందండి. ఆ పక్కన గరిటె ప్లాస్టిక్ కవర్ మీద ఉంది, అవును ఉంది, మరి నేనేం చేయలేను. సో ఫ్రై ఇంకా వాటర్ అన్నీ ఇనికిపోయి బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఏముందని చూసినా, ఏముంది
చూడలేదా మళ్ళా అన్నం అనుకున్న వాళ్ళు అక్కడ అన్నం ఉంది దీది అన్నారు. సో నన్ను రాణి దీది అంటారు. నా ముద్దు పేరు రాణి. సో మా నటయ్య అన్న అండి అంత ఎండలో కూడా వెళ్ళే ముందట పిల్లలిద్దరికి ఈ వాచ్లు కొనుక్కొచ్చిండు. మా అల్లుడి దగ్గర ఉందని రుతుగాడు ఆడిండు కదా. సో మా అన్న అల్లుళ్ళకి కావాలని కొనుక్కొచ్చిండు అనమాట మా మా చిన్నల్లుడి వాచ్ చూసి. సో ఇక్కడ ఇక నేనైతే తినేసి పూజక్క దగ్గరికి వెళ్తా అనుకుంటున్నాను, ఎందుకంటే అమ్మ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఇది మనకి చిత్తలే మిల్క్ అనేది మహారాష్ట్రలో చాలా ఫేమస్, చాలా చిక్కగా ఉంటాయి అన్నట్టు. సో దాందే పెరుగు. ఇక మేము వచ్చినాం అంటే నటరాయన కోసం కంపల్సరీ పెరుగు ఉండాలి. నాకంటే పెరుగు మీద అంత ఉండదు, నటరాయనకి ఉంటుంది అనమాట. సో అందుకే ఇక తినడానికి అన్నీ రెడీ చేసిర్రు. నాకేంటంటే నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తే వాళ్ళు వంట వండి పెడతారు, నాకేం పని చెప్పరు, వాళ్ళే బోలు తోముకుంటారు. బాగా అనిపిస్తుంది అందరితో కలిసి ఉండడం. సో ఇక్కడ ఇంతే ప్లేస్ ఉంటుంది, ఇంతే ప్లేస్, ఇటు ఇంత అటు ఇంత అంతే. అందులోనే పడుకుంటాం, అందులోనే ఉంటాం, అందులోనే బోల్డ్ అని మెమరీస్ ఉంటాయి. సో మా అన్నయ్యకి ఇంకా ఏమంటారు రూమ్ కూడా ఉంది, కానీ అక్కడ సామాన్ ఉందన్నమాట అంతా. సో అందులోకి వెళ్ళలేము. సో ఇది ఇక్కడ మనకి మా బడ్జెట్లో రూమ్ దొరకడం చాలా కష్టం. 1 BHK 2 BHK 20-30 ఉంటుంది. సో మా అన్న ఉన్నది ఫ్యామిలీతో కాదు, వీళ్ళిద్దరికి ఫుడ్ వగేరా అంతా మన దగ్గర ఫ్రీ. వాళ్ళే పని చేసుకుంటూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, అంతేగాని తోడుగా ఉంటారు అనమాట. సో ఎవరైనా వస్తే కూడా అడుచుకుంటారు. సో రాత్రి 10:30 అయిపోయింది, నేను తినేసాను. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను మాంజరికి. అదేంటి 10:30కి నేను ఒక్కనే వెళ్తున్నాను మీరు అనుకుంటున్నారు కదా, చెప్తాను. సో వీళ్ళందరికీ నేను బాయ్ చెప్పిన చిల్ అవుతారంట వీళ్ళుగా. నేను పోయినాక బాయ్ పోవద్దు అన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ ఇక అటే ఉండే ఇప్పుడే రాకి అన్నట్టు మాట్లాడుతుర్రు. సో వీళ్ళు ఇక్కడ ఉండిపోతారు, రుత్తేజ్ ఇక్కడే ఉంటాడంట, నేనేమో వెళ్తున్నాను. తినేసి కూర్చున్నాం. సో చలో స్టార్ట్ అయిపోదాము. సో ఒక్కదాన్ని ఆటలో పోతున్నా అంటే ఈ ఆట నడిపించాను కూడా డాడీ దగ్గర పనిచేసిన అతనే. సో చిన్నప్పుడు డాడీ దగ్గర ఒక 20-30 మంది పనులు ఉండేదండి, పెద్ద బిజినెస్సే ఉండేది మాది కళ్యాణి కేటర్స్ అంటే. సో ఇప్పుడు అంత లేదు డాడీ చనిపోయాక. సో అట్లా వీళ్ళంతా డాడీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళంతా వేరే వేరే వర్క్లో, కొంతమంది అదే వర్క్ చేసుకుంటున్నారు. సో ఇదంతా మనకి ఫ్రీ, వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకోరు. అంటే ఆఫ్కోర్స్ కిరాణా ఇచ్చేది ఇస్తాడు, కానీ చెప్తున్నాను సేఫ్గా ఇంటికి నేను రాత్రి 12కైనా సరే 4-5 ఆటో వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ నన్ను చిన్నప్పుడు చూసిన వాళ్ళు. సో సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళి దించుతారు అనమాట. సో ఈ ప్లేస్ నా చిన్నతనాన్ని చూసిన ప్లేస్ ఎంత హ్యాపీగా ఉందో. కానీ 2-3 రోజులు అంటే చాలా తక్కువ టైం అనిపిస్తుంది ఉండడానికి. మీకు గుర్తుందా, తేజు చిన్న ఉన్నప్పుడు ఎక్కువ నేను పోదును అమ్మ వాళ్ళ ఇంటికి. సో అప్పుడు దగ్గర ఉండేది, నేను ఎక్కువ పోదును కాబట్టి ఇల్లు చాలా వరకు ఉన్న వరకైనా క్లీన్గానే ఉండేది. సో ఇప్పుడు అలా లేదు, అమ్మ అసలు ఇంట్లో పడుకోవడానికి తప్ప దేనికి పోదు. సో అందుకే నేను కూడా రావట్లేదు. వాటర్ కూడా ప్రాబ్లం అవుతుంది, బోర్ పాడైపోయింది, చేయిస్తా అంటే మా అమ్మ ఒప్పుకోదు. సో అదోపిచ్చింది, ఏం చేయలేము. చలో రుతుగానే పోతున్నాం. పోయేటప్పుడు రుతుగాడు బాగానే వచ్చిండు, తర్వాత నాకు బోర్ కొడుతుంది అని స్టార్ట్ చేసిండు. సో ఇక్కడ సీరం ఇన్స్టిట్యూట్ ఉంటుంది, మనకి కోవిడ్కి ఫస్ట్ వ్యాక్సిన్ ఇక్కడే కనుక్కున్నారు అన్నట్టు ఐడియా నాకు. సో ఉంటుంది ఇక అక్కడ అక్క అయితే చేపల షాప్కి వెళ్ళిపోయింది. అక్క వాళ్ళ కూతురు, మా ఓంగాడు, మా అమ్మ వీళ్ళే ఉన్నారు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని తీసుకొని వెళ్ళిపోదాము. సో ఇది నేను చదువుకున్న స్కూల్ అప్ టు 6th క్లాస్. నా గురించి చాలామంది డౌట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడ మాంజ్రీలో పూణేలో. సో అప్ టు 6th క్లాస్ వరకు నేను ఇదే స్కూల్లో చదివాను. నేను చదివిన స్కూల్ ఇది చాలా పెద్ద స్కూల్, కానీ గవర్నమెంట్ స్కూల్ అన్నమాట. తర్వాత ఈ ఏరియా ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేది, ఇప్పుడు అంతా బిల్డింగ్స్ ఇవ్వటం అయిపోయింది. సో నేను చెప్పుకోవడానికి సిగ్గుపడను, స్లమ్ ఏరియా నుంచే నేను వచ్చాను, ఇప్పుడు వెళ్ళేది కూడా అక్కడికి. బట్ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిన ఏరియా అది, నాకు కంఫర్ట్గా ఉంటుంది. సో గుళ్ళో ఈరోజు ఏదో జరుగుతుంది అమ్మవారిది, మనం వెళ్ళిపోతాం. ఇటువంటి గెటప్స్ వావ్ భలే రెడీ అయ్యారు కదా. ఇక్కడ ఇటు సైడ్ ఒక బావి ఉంటుంది, చిన్నప్పుడు అందులోంచి మేము నీళ్ళు తోడేవాళ్ళం, చీకట్లో మీకు అనిపించట్లేదు. సో ఇలాగానే మా అక్క కొడుకు వచ్చిండు, మా ఓం ఎంత పెద్దోడు అయిపోయాడు కదా అండి, వాడు చాలా హైట్ అయిపోతుండు, చాలా పెద్దగా అయిపోయాడు. వాడి 12th అయిపోయిందండి, ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పుడు. బిడ్డ బంగారు కొండ, వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ వాడిని నేనే చూసుకున్నా, తినబెట్టడం కానీ ఏదైనా కానీ. వాడు అందుకే నాతో ఎక్కువ ఉంటాడు. సో అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ షాప్లో వచ్చేసి వెళ్ళిపోయాం అక్క వాళ్ళ ఇంటికి. అక్క వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, నేను చూపిస్తాను మీకు ఇల్లు మొత్తం. వీలైతే రేపటి వ్లాగ్లో షూట్ చేస్తే షూర్గా పెడతాను. సో ఇంటికి వచ్చేసినాం, రాగానే మా బిడ్డ చూడండి, అది నాకు ఇష్టమని చేపలు వండుతుంది, కానీ నేను ఆల్రెడీ తినేసి వచ్చినాయి కదా, కోపానికి వచ్చింది, ఎందుకు తినేసి వచ్చినావు పిన్ని, నేను నీకోసం బాగా ఉన్నా కదా అని చెప్పేసి. సో అది జాబ్ చేస్తుందండి.
సో పిట్ట అయ్యో పావురాలు ఇట్లా పిట్టల్ని బంధించకూడదు కదా పక్షుల్ని, ఇది బంధించింది కాదు, మాంజతోటి దాని రెక్క సగం ఊసిపోయింది, రోడ్డు మీద పడుంటే పిల్లులు అవి ఇవి తింటాయని దాన్ని రెస్క్యూ చేశారు. నేను మొక్కల్ని రెస్క్యూ చేసినట్టు మా అక్క జంతువుల్ని రెస్క్యూ చేస్తుంది. సో అట్లా దానికి టొమాటోస్ అవన్నీ పెట్టి సెట్ అయినాక వదిలేస్తారట. మా అది ఉంది కదా డాగ్ ఉండే కదా ఇక్కడ జోజో అని, అది చనిపోయిందండి. సో అమ్మ ఇలా ఉందని అడిగారు కదా, ఇలా ఉంది. దీన్ని నా దగ్గర అమ్మ వచ్చి వారం 10 రోజులు ఉండి రెస్ట్ తీసుకోమ్మా, షాప్ ఎందుకే అంటే వినదు. ఏం చేస్తాం, చాలా ఖరాబ్ అయిపోయింది, మస్తు బక్క అయిపోయింది. ఆ పళ్ళు పెట్టిస్తా అన్నా వినదు. మా అమ్మ దాని అదో డిఫరెంట్ అనమాట. సో అంతే, అమ్మ ఇలా ఉందని అడిగిరా. సో ఇలా ఉంది, చాలా ఏజ్ అయిపోయింది. మన పేరెంట్స్ మనం ఏజ్ అయిపోకుంటూ చూడలేం కదా. సో ఇప్పుడు కొత్త డౌట్లు అడగద్దు, ఓకేనా. సో ఋతువాడికి ఇక బోర్ అవుడు స్టార్ట్ అయింది. చూడండి ఎట్లా కూర్చున్నాడు బిడ్డ. మధ్యలో అంతా బస్సులో పడుకున్నాడు కదా, ఇక తొందర పడుకోడు అలా అని చెప్పి జోజో లేదు కదా, వాడికి ఫీలింగ్ వస్తుంది అమ్మ జోజో ఏది, అమ్మ జోజో ఏది అని చెప్పేసి ఇక స్టార్ట్ చేసిండు. సో అంతే, వీడియోని ఎండ్ చేయనా. బై బాయ్, రేపటి వీడియోలో మళ్ళీ వెళ్తాం.